గైస్ హైదరాబాద్లో మాత్రం చాలా అంటే చాలా డేంజర్గా వర్షం పడుతుంది. ఇప్పుడైతే ఆల్రెడీ ఫుల్ పడి ఇప్పుడు నార్మల్ అయిపోయింది. కొంచెం ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది గ్యాస్. చాలా అంటే ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే బయటికి రండి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి. పాపం ఇంటర్ వాళ్ళకు ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఖచ్చితంగా ఇవ్వండి, షో దింగకండి. ఓకేనా గైస్? ఖచ్చితంగా వాచ్ చేయండి గాయస్. మొత్తం హైదరాబాద్ అంతా ఆగమాగం అయిపోయింది మళ్ళీ. సో చూడండి ఎలా ఉందో మొత్తం, చూడండి మొత్తం అంటే ఆగమాగం ఉంది మొత్తం. సో జాగ్రత్తగా ఉండండి, ఏదన్నా ఎమర్జెన్సీ అయితేనే బయటికి రండి. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గాయస్ ఈరోజు వీడియో అయితే మొత్తం హైదరాబాద్ గురించి, ఎందుకంటే మొత్తం రెడ్ అలర్ట్లో నడుస్తుంది. సో వాచ్ చేయండి, చెప్తాను, కొన్ని మంచి టిప్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గాయస్ ఇంతసేపు అయితే ఘోరం అంటే ఘోరంగా వర్షం వచ్చి ఉండే, ముందట రోడ్ కూడా కనిపించకపోతుండే. సో నేను చిన్న క్లిప్స్ కూడా తీశాను, సో అది యాడ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. సో గాయస్ నిజంగా చెప్తున్నా కదా, హైదరాబాద్లో మాత్రం చాలా అంటే చాలా డేంజర్ వర్షం పడుతుంది. మంచి వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉన్నట్టుంది. అంటే వర్షం ఎక్కడ పడితే అక్కడ వర్షం మంచోళ్ళు ఉంటారు అని చెప్పి మనం అంటారు కదా పెద్దవాళ్ళు. సో అలా అని చెప్పి నేను చెప్తున్నాను. నిజంగా చెప్తున్నా కదా, ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే బయటికి రండి. ఇంకొకటి మెయిన్గా నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, సడన్లీ ఎగ్జామ్ జరుగుతున్నాయి మొత్తం స్టూడెంట్స్కి. సో ఎవరికైతే ఎగ్జామ్ జరుగుతున్నాయో వాళ్ళు పాపం ఎగ్జాక్ట్లీ 8:30, 9 వెళ్ళాలి, పాపం 8 o'clockకే వెళ్ళాలి. సో వాళ్ళకి పాపం లిఫ్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఈ వర్షంలో క్యాబులు, ర్యాపిడోలు ఇవన్నీ బుక్ అవ్వవు. సో అందుగురించి బుక్ అయినా కానీ ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. సో దానివల్ల మనం కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. మన బ్రదర్స్, మన సిస్టర్ లాగా అనుకోండి. షో దెంగకుండా అరే అని ఆపి మరీ ఇవ్వండి. వాళ్ళు ఆపకున్నా కానీ మూమాటం, చిన్నపిల్లలు కదా. సో మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాము కాబట్టి కొంచెం ఒకసారి నా తరఫు నుంచి రిక్వెస్ట్ అది చేస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. సో గైస్ నిజంగా హైదరాబాద్లో అయితే చాలా అంటే చాలా ఘోరంగా పడుతుంది వర్షం మాత్రం. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడేమైతే తెలియదు. ఇంతకుముందు నేను రిటర్న్లో వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా డేంజర్గా పడ్డది. ముందడ మనుషులు ప్లస్ కార్స్ కూడా కనిపించట్లేదు. అట్లా మొత్తం ఇట్లా పార్కింగ్ లైట్స్ వేసుకుంటారు కదా, ఆ బ్లింక్తో మాత్రమే మార్జిన్ చూసుకొని పోవాల్సి వస్తుంది. సో అంత డేంజర్గా పడుతుంది అనమాట. అందు గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవినింగ్ అవ్వగానే కొంచెం లిఫ్ట్ ఇచ్చే వాళ్ళకు ఖచ్చితంగా లిఫ్ట్ ఇవ్వండి. ఎందుకనంటే వాళ్ళు కూడా పాపం సేఫ్గా ఇంటికి వెళ్ళాలి కదా. సో అదనమాట గైస్. నిజంగా ఇంకొకటి ఏంటంటే 100% ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే బయటికి రండి, లేకుంటే అస్సలు రాకండి గైస్. ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్, ఇక మనం తిరిగే ఏరియాలో మొత్తం ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది అనుకో, దానివల్లనే మొత్తం అంతా ఆగమాగం. అందుగురించి మనం కొంచెం బయట నుంచి పైన నుంచి ప్రిఫర్ చేస్తాము. సో చూడండి మళ్ళీ ఇగో వర్షం పడుతూనే ఉంది చూడండి, ఎంత డేంజర్గా పడుతూనే ఉంది. అసలు మామూలుగా కాదు అసలు. చూడండి నేను ఫాస్ట్ వేసాను మన వైపర్స్. నిజంగా ఇప్పుడు కార్లు డ్రైవింగ్ చేసే వాళ్ళు రేసింగ్లు అన్నట్టు షో చేయకండి, ముడలో గుడిచిపోతారు. నిన్ననే ఒక యాక్సిడెంట్ చూశాను. సో అందు గురించి చాలా అంటే చాలా జాగ్రత్తగా 2 వీలర్ వాళ్ళు కార్లకు, ఎందుకంటే అందరు చెప్పరు, ఎందుకంటే కార్స్ కూడా లోపల ఉండి అరే వాళ్ళు మంచిగా నడుపుతారనే ఉద్దేశంతో ఉంటారు. ఇగో ఇట్లా మొత్తం వాటర్ అవ్వగానే వాళ్ళు కూడా అవుతారు. సో అందు గురించే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా కార్స్కి, బస్కి నిన్నటి వీడియో చూసినట్టయితే మీరు ఎలా చేశారనేది చూసారు కదా ఆ కొడుకులు. సో ఎవరైతే వాచ్ చేయలేదో ఖచ్చితంగా నిన్నటి షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి వాచ్ చేయండి. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే గ్యాస్, నేను ఈ వీడియోతోని 71 వీడియోలు గ్యాస్. నిజంగా మీరైతే సపోర్ట్ అయితే చేస్తలేరు గ్యాస్. నిజంగా వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సపోర్ట్ మాత్రం చేయట్లేదు. 71 వీడియోస్ అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. నా వీడియోస్ ఎంత ఉన్నాయో నా సబ్స్క్రైబర్స్ కూడా అంతే ఉన్నారు. సో నన్ను సపోర్ట్ చేయాలని చెప్పి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇగో నేను ఏం వర్క్ లేకున్నా కానీ పబ్లిక్కి తెలియాలి, నా సబ్స్క్రైబర్స్కి తెలియాలి అని చెప్పి నేను ఒక వీడియో చేస్తున్నాను గైస్.
నిజంగా మీరు ఒక్కసారి అది గుర్తించాలని చెప్పి మైండ్లో పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఈ వీడియోతో కోరుతున్నాను. ప్లస్ ఏంటి అంటే మెయిన్గా రైనీ ఇంకా 2 days ఉందని చెప్పి న్యూస్ ఛానల్స్ వారు చెప్తున్నారు. అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు మేబీ. సో అందు గురించి మీరు ఎప్పుడైనా అలర్ట్గా ఉండండి, తొందరగా ఇంటికి వెళ్ళండి, ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి, ఇంట్లో ఉండి మంచిగా చిల్ అవ్వండి. రేపు వచ్చేసి వీకెండ్ కాబట్టి మంచిగా ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి బయటికి వెళ్ళకండి. ఓకేనా గైస్? అడ్వాన్స్ హ్యాపీ దసరా అనుకోండి. సో నేను రేపటి వీడియోలో కూడా చెప్తాను, కానీ ముందుగా చెప్తున్నాను, ఎవరు చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు, కానీ మీకు హ్యాపీ విజయదశమి శుభాకాంక్షలు. ఓకేనా? ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. ఓకేనా? సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఇన్ని టైమ్స్ చెప్తున్నా, ఒక్కసారి అర్థం చేసుకొని ఒక్కటే మీరు సబ్స్క్రైబింగ్ చేసుకుంటే నా తరఫున చాలా ఖుషి అవుతాను. సో నేను ఇక్కడ ఉన్న గైస్ ఆయనకి లిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, బట్ అంటే ఇక్కడ ఉన్న వెనకాల కార్స్ ఉన్నాయి, లిఫ్ట్ ఇవ్వలేకపోయాను. బ్రదర్ సారీ, బాయ్ బాయ్, టేక్ కేర్.